ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. వెలుగు కలుగును గాక. దేవుడు వెలుగును పగలని రాత్రిని చీకటని పేరు పెట్టెను. జలముల మధ్యనొక విశాలము కలిగి జలములు వేరుపరచును గాక. ఇలా అనగా విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక. ఆరిన నేలకు భూమి అని, జలరాశికి సముద్రమని పేరు పెట్టెను. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించును గాక. పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక. ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక. జలములో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాక. జీవము కలిగి చలించు వాటన్నింటినీ వాటి జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. వాటిని ఆశీర్వదించెను. వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరును చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువుల సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నరునికి ఆదాము అని పేరు పెట్టెను. అతడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటే ముఖ నుండి స్త్రీనిగా చేసెను. దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. వారిని ఏదైనా తోటలో ఉంచెను. అక్కడ ప్రతి వృక్షములు తినవచ్చును, కానీ మంచి చెడులు తెలుపు వృక్షము మాత్రం తినవద్దని వారికి చెప్పెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను.